క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, దేవుని పిల్లలారా, యథార్థవంతమైన పరిశుద్ధులైన నీతిమంతులైన సోదర సోదరులారా, చేరి వచ్చిన వినుచున్న అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వకమైన వందనాలు. గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనము బైబిల్ ఉన్న వారు తీసినట్లయితే గమనించగలరు. చదువుకుందాము. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఈ యొక్క కాలాలు, సమయములు మన జీవితం అంతా ఆయన చేతిలో ఉన్నది. అది తెలుసుకున్నట నీ పని కాదు, కానీ అది నీ పని కాదు. నీకు ఇచ్చిన జీవితాన్ని దేవునికి కృతజ్ఞతగా బ్రతకడం అనేది మన పని. ఆ యొక్క శక్తి కలిగిన దేవుడు ఆయన విలువైన రక్తంలో కడగబడిన కనుక, ఆయన రక్తంలో కడగబడినాక ఈ లోకంలో మనము జాగ్రత్తగా బ్రతకవలసిన బ్రతుకు మన పని. మన కాలములు కానీ మన జీవితం కానీ మన చేతులు అయితే లేదు, అన్నీ తండ్రి చేతుల్లోనే ఉన్నాయి. కనుక ఈ యొక్క సత్యాన్ని మనం గమనించుకొని మనము ఈ లోకంలో జాగ్రత్త కలిగిన బ్రతకవలసిన వారిగా ఉండాలి అని అపోస్తలుల బోధలో మనము పెరగాలి. ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు చెప్పినటువంటి మాటల ప్రకారం మన బ్రతుకు ఉండాలి. వారు కట్టిన పునాది మీద మన బ్రతుకు ఉండాలి. మన పునాది కూడా అక్కడనే స్థిరపడాలి. కనుక ప్రియులరా, మన చేతుల్లో అయితే ఏం లేదు, కానీ మనకు ఎంతో కృపా కనికరములు చూపి మనకు ఆ యొక్క దేవుడు మన తల్లి గర్భంలో ఆయన ఆత్మను ప్రవేశపెట్టి మనల్ని పుట్టిస్తున్నాడు. తల్లి గర్భంలో పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు అంట. పుట్టక మునిపే ఆయన చూచే దేవుడు. నా యొక్క పుట్టుక తెలుసుకొనుట చూడగా ఎంతో ఆశ్చర్యము, భయం కలుగుతున్నదని భక్తుడు వ్రాసి ఉన్నాడు. నిజంగా పిండంలో ఉండక తలికే ఆయన చేతుల్లో ఉన్నటువంటి వరం. పిండంలో ఆత్మను ప్రవేశింప పెట్టకమునిపే మనం ఆయన చేతుల్లో ఆత్మగా ఉన్నవారిని, అప్పుడు పిండమైన తర్వాత మళ్ళీ ఆయన ఆత్మను ఎప్పుడు ప్రవేశపెడతాడో అప్పుడు మనము ఆ యొక్క తల్లి గర్భంలో ఉంటాం. ఆయన ఆత్మ ప్రవేశింప చేయకుండా ఎడల మనకు జన్మే లేదు. కనుక మన కాలగతులు మనకు మనిషిగా జన్మం ఇచ్చుట కూడా మనమైతే గొప్పవారిమని ఇవ్వలేదు, కానీ అది దేవునికి మహిమకరంగా నీ బ్రతుకు నా బ్రతుకు ఉండాలని దేవుని ఆలోచన. దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. సత్యవంతుడైన దేవునిలాగా మనం బ్రతకాలి. అందుకే మనము పాపలైనప్పటికీ, పనికిమాలమైనప్పటికీ, బాల్యం నుండి మనము చెడ్డవారమైనప్పటికీ దేవుడు మళ్ళీ మనలను ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి ఇంకా నీ నుండి ఏమి కోరుతున్నాడంటే ఆయన పరిశుద్ధత కోరుతున్నాడు. ఆయనలో ఉండే పరిశుద్ధత నీలో ఉండాలనుకుంటున్నాడు. ఆయనలో ఉండే నీతి నీలో ఉండాలని కోరుతున్నాడు. ఆయనలో ఉండే సత్యము నీలో ఉండాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు పిల్లలు మార్పు కలిగి సత్యములో బ్రతుకుట నాకు అంతకు మించిన ఆనందం లేదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. వారు సత్యంలో బ్రతుకుతే దానికి మించిన ఆనందమే నాకు లేదని దేవుని వాక్యం తెలియపరుస్తాడు. కనుక సత్యంలో బ్రతుకుతే దేవుడు ఆనందిస్తాడంట. సృష్టికర్త అయిన దేవుడు ఆనందిస్తాడు. ఆయన కలుగునుగాక అంటే కోటాను కోట్లకు దేవదూతలు కలిగినారు. కలుగునుగాక అంటే యొక్క భూమి, ఆకాశములు, నక్షత్రాలు, సముద్రాలు, క్రిమి కీటకాలు అన్నీ కలిగిన యొక్క నోటి వాక్కు చేత అంత శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధుడైన, అంత పరిశుద్ధత ఉంటేనే కదా కలుగునుగాక అంటే కలిగేది. ఆ పరిశుద్ధత కలిగిన దేవుడు ఎవరంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియుల, అంత శక్తి కలిగిన దేవుడిని కలిగి ఉన్నాము. అందుకే ఆయన నాలాగా మీరు ఉండాలి. మీరు అక్కడ పరలోక రాజ్యంలో తల దించుకొని ఉండకూడదు. తీర్పు పొందేటప్పుడు ప్రతి ఒక్కరికి తీర్పు తెలుస్తుంది. మంచివారికి, చెడ్డవారికి
వారి వారి క్రియా ఫలితాలను బట్టి, ఈ లోకంలో బ్రతికిన తీరును బట్టి మనకు అక్కడ విశ్వ న్యాయస్థానమైన ఆ యొక్క తీర్పుని యేసుక్రీస్తు ప్రభు వారు తీర్పు తీరుస్తారు ప్రతి ఒక్కరికి. ఆ తీర్పు దేనిని బట్టి మనకు జరుగుతుందంటే మన బ్రతుకు ఈ లోకంలో బ్రతికి మన క్రియలు జరిగించుంటాం కదా, మంచివైన సరే చెడ్డవైన సరే, ఆ బ్రతుకు క్రియలను మన ఆత్మ మనం చచ్చిపోయి మనం పాతి పెట్టబడతాము. ఈ శరీరము ఆ యొక్క గోతిలో ఉంటుంది, ఆత్మ మటుకు ఆ క్రియలను మోసుకొని పోతుంది. క్రియలను మోసుకొని పోయి అవి చెడ్డవైనా మంచివైనా మోసుకొని పోయి దేవుని న్యాయస్థానం ముందు నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు నువ్వు సత్యంలో బ్రతకాలి, నువ్వు యథార్థంగా ఉండాలి. నా రక్తం ఇచ్చి కొన్నాను నిన్ను, నా ఆస్తి నా స్వాస్థ్యము నా యొక్క సర్వస్వం నీవే అన్నాడు. ఆస్తి నా పరిశుద్ధ రక్తంతో కొన్నాను నువ్వు కనుక ఎక్కడ ఉండాలి, తల దించుకొని ఉండకూడదు, తల ఎత్తుకొని ఉండాలి నీ క్రియలు భూలోకంలో అని మనకు జీవాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడు. తల్లి గర్భంలో పిండానికి అప్పుడే ఆ ఊపిరి ఏమి రాదు, అది ఒక మాంసపు ముద్ద అంతే, దానికి ఇంకా ఆ ఆత్మ రాదు. అది ఏ టైంలో దేవుడు ఇస్తాడో మనకు కూడా తెలియదు. అందుకే భక్తుడు నీవు రూపించిన విధానాన్ని చూస్తే నాకు భయము ఆశ్చర్యము కలుగుతూ ఉన్నది అని ఆయన సంబోధిస్తూ వచ్చినాడు భక్తుడు. ఆయన ఆత్మ ఎప్పుడైతే ప్రవేశపెడతాడో ఆ యొక్క పిండానికి, అప్పుడు మనము ఆ దేవుని ఆత్మ, అది దేవుని దగ్గర ఉంటుంది. అప్పుడు దాకా అప్పుడైతే దాంట్లో ప్రవేశపెడతాడు, అప్పుడు ఆ యొక్క పిండము కదలడం కానీ ఎదగడం కానీ జరుగుతుంది ప్రియుగా. కనుక ఇదంతా దేవుని పని. అది మనం ఆలోచన చేస్తే అది మన పనే కాదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. ఆ యొక్క కాల సమయంలోని ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక వాటిని తెలుసుకుంటే మన పని కాదు. కానీ ఆయన కృపా కనికరముల చేత మనకు ఆత్మనిచ్చి ఒక భార్యాభర్తల ద్వారా మన వాళ్ళు భూమి మీద పంపిస్తున్నాడు లేక నింపుతున్నాడంటే ఎందు నిమిత్తం నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి అనేది మొదటిగా మనము ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడు మనకు జ్ఞాపకం వచ్చిన తర్వాత, మంచి చెడులు తెలిసిన తర్వాత. చిన్నపిల్లలు అనేటప్పుడు మనకేం తెలియదు, అవి అప్పుడు చేసిన చిన్న చిన్న పొరపాట్లు కూడా అవి పరిగణలోకి కూడా రావు. ఎప్పుడు మంచి చెడ్డలు తెలియని వయసులో, మంచి చెడ్డలు తెలిసిన వయసులో నీకు ఇంకా లెక్కలేకి వస్తాయి. ఆ క్రియలనే నువ్వు మోసుకొని పోయేది. ఆ దేవుని ముందు ఆత్మ, నీ ఆత్మ నా ఆత్మ ఆ క్రియలను మోసుకొని పోతాం. ఎప్పుడు మనకు మంచి చెడ్డలు తెలిసిన తర్వాత, మంచివే చేసింటే అక్కడ ఆ క్రియలతో నిలబడతావు, చెడ్డవే చేసినప్పుడు అక్కడ నిలబడతావు. తీర్పు పొందుకొని నీకు ఆ యొక్క అపవాదికి నిర్ణయించిన ఆ యొక్క పాతాళానికి లేక నరకానికైనా పోవాల్సిన వారిని అవుతాము. మంచి చేసింటే ఆయన పుణ్యరాజ్యమైన మహా పరిశుద్ధ పట్టణంలోకి మనము ఆ తీర్పు పొందుకొని మనం ఆయన సన్నిధికి, ఆయన దగ్గర ఉంటాం. అది మన చేతుల్లో ఉంది. మనకు స్వచిత్తం ఇచ్చి మనకు న్యాయ విధులు చెప్పి నేర్పిస్తూ క్రమంగా బ్రతకమని చెప్తున్నాడు. కానీ మనము అలా బ్రతకనికి ఇష్టపడట్లే. మనము ఈ లోక సంబంధమైన అపవాది క్రియలతోనే లేక సులువుగా చిక్కులు పెట్టు పాపాలతోనే మనము బ్రతుకుతున్నాం. కానీ దేవుని ఆలోచన ప్రకారము, ఆయన మార్గముల ప్రకారము, ఆయన శాసనాల ప్రకారము, కట్టడల ప్రకారం, విధుల ప్రకారం అయితే ఆలోచనే చేయట్లేదు. ఫస్ట్ ఎప్పుడో ముసలితనాన్ని నమ్ముకుంటే సరిపోతే లేదు. కానీ ఆయనకు కావలసింది యవ్వన పిల్లలు. యవ్వన ప్రాయంలో ఆయన కాడు మోస్తే మంచిదని చెప్పినాడు దేవుడు. నరుడు యవ్వన కాలంలో నా కాడు మోస్తే మంచిది. ముసలోళ్ళు అయినా ఇప్పుడు ఏం చేస్తారు, కట్టబట్టుకొని నడచనైతే చేయలేదు. ఏమి ఒక కుర్చీలు పెంచగలరా, ఒక ప్రయాణం చేసి దేవుని వాక్యం ప్రకటించగలరా? ఏం చేయలేరు. చీకేసిన మొట్టెతో సమానము ముసలితనం. అంతే, ఒకరి మీద ఆధారపడే బ్రతుకది. యవ్వనంలో దేవునికి పని చేయాలంటారు. యవ్వనంలో పని చేస్తే దేవుని పని ఎంతగానో వారి ద్వారా చేయించుకుంటారు. నీవు ఆశ కలిగి ఉండాలి, కానీ ఆయన దేవుని పని చేయించుకుంటాడు. దేవుని పని అనగా సత్యము తెలియపరచడమే దేవుని పని. ప్రియులారా, ఏంది నాయన? సత్యము తెలియపరచబడము దేవుని పని, సత్యములోకి పిలచడము దేవుని పని. ఆ యొక్క పరిశుద్ధ పిలుపుతో పిలిచిన దేవుడు సత్యవంతుడు కనుక
ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ సత్యంలోకి రావాలని, సత్యమైన దేవుని కనుగొనాలని చెప్పేవారు. అది దేవుని పని. అలా దేవుని పని వాడడానికి ఎవరి పిల్లలు కావాలి కనుక దేవుని ఇష్టం అది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరములే ఆయన బ్రతికినాడు, చనిపోయినాడు మన కోసం. ఆయన 30 సంవత్సరాల వరకు కూడా అసలు ఆయన ఒక సమాజ మందిరంలోకి కూడా వెళ్ళనట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. 3.5 సంవత్సరం మాత్రమే అద్భుతమైన దేవుని కార్యాలు, అద్భుత క్రియలు, మనుషులను సైతం బ్రతికించడము, అద్భుత కార్యాలు చేయడము, గుడ్డివారిని ఎంతమందిని ఆయన చెప్పుకుంటూ పోతే చాలా అద్భుత కార్యాలు ఆయన ఉన్నాయి. ఎంతోమందిని ఆయన ఆ 3.5 సంవత్సరంలోనే ఆయన ఈ ప్రపంచానికి ఆ సత్యమైన దేవుని శక్తి తెలిసేలా చేసినాడు. ఆయన ఒక్కడు 3.5 సంవత్సరం, ఆయన ఒక్కరికి మళ్ళీ 12 మందిని ఈ ప్రపంచాన్ని మార్చేసే శక్తిగా ఆయన జీవితము 3.5 సంవత్సరమే ఆయన గడిపినాడు ప్రేమ. కనుక యవన పిల్లలు వయసులో ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు. వారు పరిగెత్తగలరు, దేవుని పనిలో దేవుని పని చేయగలరు, మందిరంలో సమస్తమైన పలు విధములైన పనులు చేయగలరు. చీకేసిన మొట్టే ఏం చేస్తుంది? కట్టె చేతను కోని కొట్టిన పెద్దవారు చేయలేరు దేవుని పని. ఆ విశ్వాసులు చేస్తూ ఉంటారు. వాళ్ళకు శక్తి ఉన్నంత వరకు పోరాడతారు. పిల్లలు మంచంలో పడితేనే ఇంకా వారు ఆగిపోతారు, కానీ వారికి శక్తి ఉన్నంత వరకు నడవలేని స్థితిలో కూడా వాళ్ళు పోయి దేవుని పని చేయడానికి ఇష్టపడిన భక్తులు చాలామంది ముసలివారైన సైతం ఉన్నారు. కానీ ఇంకా బాగా చేయగలిగిన యవనస్తులు రావాలని దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. అందుకే నరుడు యవన కాలంలో నా కాడి మోస్తే మంచిది నరునికి. నా కాడి బరువైనది కూడా కాదు, చాలా తేలికైనది అన్నాడు దేవుడు. ఆయన సత్యమైన మార్గంలో తేలికైనది కాక ఏమి బరువు ఏముంటుంది? తేలికైన పని సత్యం కనుక ఆ సత్యానికి ప్రాణం పెట్టుటకు కూడా క్రీస్తు సైనికులు ఎన్నుకాటంగా తేలికైన పనిలోనే వారు ఎదుగుతూ వచ్చారు అపోస్తలులు. ఆ సత్యమైన దేవుని కోసం, ఆ సర్వశక్తుడైన సర్వ సృష్టిని సృష్టించిన దేవుని కోసం తన అందరూ కూడా శిష్యులు 12 మంది కూడా ఒకరు తప్ప అందరూ కూడా ప్రాణాలను పెట్టుటకు వెనుకాలేదు. ఆయన కోసం ప్రాణం పెట్టి అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది? దేవుడు అన్నట్టు సత్యములో బ్రతుకుతే అంతకన్నా నాకు కావాల్సింది సంతోషం లేదని దేవుని కోసం మా ప్రాణాలు పెడతాము. మా ద్వారా ఇంకా కొంతమంది మారు మనసు కలిగి ప్రభువులకి వస్తున్నారంటే మాకు అంతకు మించిన ధన్యత లేదని వారు ప్రాణాలను పెట్టేసినారు. కనుక ఆ యొక్క మన కాలగతులు కూడా మన చేతుల్లో లేదు. కానీ మనం ఎందు నిమిత్తం పుట్టినాము, ఎందు నిమిత్తం ఈ లోకంలో బ్రతకవలసిన వారిగా ఉండాలి అంటే మనము దేవుడే మనల్ని పుట్టించినాడు కనుక దేవుని కోసం బ్రతకాలి, దేవుని చిత్తంలో బ్రతకాలి, ఆయనను సంతోషపెట్టే వారంగా ఉండాలి, ఆయనను మహిమపరిచే వారంగా ఉండాలి. ఎందుకు ఆయనను మహిమపరచాలి, గణపరచాలి, ఆరాధించాలి, పూజించాలంటే ఆయన పవిత్రుడైన దేవుడు, పవిత్రత కలిగి మంచి ఆలోచనలో ప్రతి ఒక్కరూ మంచి స్థలానికి రావాలని ఆశ కలిగిన దేవుడు. ఆయన నరకానికి రావాలని ఆశ కలిగిన దేవుడు కాదు. అందుకు ఆ పవిత్రత కలిగిన దేవుడిని మనము మహిమపరచాలి. పాటలతో కానీ, వాక్యంతో కానీ, ప్రార్థనతో కానీ, ప్రతి విధమైన పలు విధములైన దేవుని కార్యాలతో మనం ఆయనను మహిమపరిస్తే మనకు చాలా మంచిది ప్రియుల. చూడండి మరొక వాక్యము దేవునిది ఆలోచన చూస్తామండి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను పడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. పాపం వలన కలుగు భ్రమ చేత మనలో ఎవరు కఠినపరచబడకుండా నిమిత్తం అంట, మనము పాపానికి మనము దగ్గర కాకుండా నిమిత్తము, ఆ పాపానికి కఠినంగా మనము పోకుండా నిమిత్తము
నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము మనము ఒకరినొకరము వాక్యము చేత బుద్ధి చెప్పుకోవాలంట. నీ బ్రతికేంది ఇస్తుంది, నా బ్రతికేంది ఇస్తుంది కాదు, కానీ వాక్యము మాట్లాడే దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక ఆ వాక్యం చేత మన బ్రతుకు ఒకరినొకరు, ఇది ఈ వాక్యం ఇట్టుందమ్మా, ఈ వాక్యము ఇలా ఉంది అయ్యా, దీని ప్రకారం మనం బ్రతుకుతున్నామా, నీవు కానీ నేను కానీ ఎవరమైనా కానీ ఒక వాక్యము దైవ సేవకుడు చెప్తున్నాడంటే అది అతని ఆలోచనలో నుంచి వచ్చిందైతే కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ వలన వ్రాయించినాడు కనుక ఆ మాటలే చెప్తూ ఉంటాడు. ఆ మాట ఎవరినో ఉద్దేశించింది, వీళ్ళను ఉద్దేశించింది, వాళ్ళను ఉద్దేశించి చెప్పింది కాదు, కానీ దాని ప్రకారము మనము మారాలి, ఎదగాలి, మెట్టుకు మెట్టు అభివృద్ధిలో ఉండాలి, సత్యంలో మెట్టుకు మెట్టుకు ఎదగాలి, ఫలించాలి. ఆయన ఇచ్చిన జీవితానికి మనము దేవునిలో ఫలిస్తే మనకు మేలు అని దేవుడు ప్రతి దినము మనం ఒకరినొకరము వాక్యం చేత బుద్ధి చెప్పుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తాము. ఎందుకు ఈ పాపము వలన ఈ భ్రమ చేత మనము కఠినంగా అపవాదులకి పోవాల్సిన అవసరం ఏముంది? సత్యమైన వాక్యం మనకు దేవుడు అందించినాడు, ఆ సత్యంలోనే బ్రతుకుదాము. కఠినమైన పాపవాదులకి పోయి మనము కఠినంగా అక్కడ పాతాళంలో నరకంలో మనము అగ్ని ఆరదు పురుగు చావదు ప్లేసులోకి ఎందుకు పోవాలి? సత్యంలో బ్రతకమని పరిశుద్ధులలో నిన్ను పెడతాను, నా రక్తం ఇచ్చి నిన్ను కొన్ని పరిశుద్ధులలో పెడతారని ఆయన సన్నిధికి రమ్మని ఆయన పిలుస్తూ ఉంటే లేదు లేదు, అపవాది గానికి వాడు ఒకరో ఇద్దరో కొంతమంది ఉండరేమో, నేను వానికి సహాయంగా అరుపులు నేను కూడా సహాయపడతానని అక్కడికి వెళ్తూ ఉన్నాను. వారి అరుపులు చాలా ఘోరంగా ఉంటాయంట ప్రియులారా. అక్కడ మంటలు వేసి కాలుస్తుంటే అరసక ఏం చేస్తారు? ఎంతోమంది కాలిన వారిని మనం చూస్తూ ఉంటాం. కేకలు, మనసు మీద, మనిషి బ్రతుకు మీద ఆశ వదులుకున్నవారు, ఎందుకు ఈ జీవితం అనుకున్నవారు ఒక్కొక్కసారి తెలియక పొరపాటులో తెలియక అంటించుకుంటూ ఉంటారు. అప్పుడు అరుస్తుంటారు, చాలా ఘోరంగా అరుస్తారు. ఆడ అగ్ని ఆరదు పురుగు చావదు, అక్కడ ఇంకా ఘోరంగా కేకలు ఇంకా ఎక్కడికెక్కడికి అంటుతుంటాయో ఇంకా మనకు వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. కనుక సత్యంలో బ్రతికి పరిశుద్ధులలో నిలుచుట మనకు మేల, సత్యవంతుడైన దేవుని పక్కలో ఉంటుటే మేల. అపవాదిగాడి లోకాన్ని మాయం చేసి బ్రతుకుతున్న వానిలో ఉండి ఆ పాపంలో అక్కడ వస్తే మనకు మేల అని మనము క్వశ్చన్ వేసుకొని మన బ్రతుకు దిద్దుకోవాలి, మార్చుకోవాలి. ప్రియులు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 15వ వచనము చదువుతాను, గమనించగలరు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. మనం అజ్ఞానులుగా కాక జ్ఞానులుగా మనము బ్రతకమని దేవుడు వాక్యం మనకు తెలియపరుస్తుంది. అజ్ఞానం అంటే అపవాది, వానికి జ్ఞానం ఉండదు, వానికి దేవుడి మీద కోపము. ఎందుకంటే అక్కడ వానికి ఎప్పుడైతే చెడ్డ ఆలోచన పడి నేను ప్రభు కన్నా ఎక్కువ స్థాయిలో ఎక్కువ పై మెట్టులో ఉండాలనే ఆలోచన కలిగినదంతే, అక్కడి నుంచి దేవుడు దొబ్బేసినాడు, త్రోసేసినాడు. అప్పటి నుంచి వాడికి ఇంకా ఎంతోమంది దూతలను నాశనం చేసినాడు. వాడు ఒక్కడే పడలేదు భూమి మీద కానీ పాతాళంలో కానీ, వాడు సైన్యం అక్కడ తయారు చేసినాడు. ఈ లోకంలో ఈజీగా తయారు చేస్తున్నాయి ఆ అపవాది గాడు. పరలోకంలో కూడా చాలా మందిని దేవదూతల్ని మార్చేసి నాశనం చేసినాడు. వాడు మొదటి నుండి పూర్వ మృగం, వాడు మొదటి నుండి నరహంతకుడు అంటాడు. అక్కడ కూడా నాశనం చేసి దేవుడు ఏం చేస్తాడు, వారిని కూడా తోసేసినాడు. అసత్యం అనేది అక్కడ ఉండకూడదు, అబద్ధం అనేది అక్కడ ఉండకూడదు, సత్యమే అక్కడ ఉండాలి. అక్కడ పరలోక రాజ్యంలో ఆయన ఒక్క నిమిషం కూడా అక్కడ పెట్టాడు, త్రోసేసినాడు. ఇక్కడ వచ్చి వానికి సమయం లేదని ఇక్కడ చాలామందిని ఇందాక అనుకున్నట్టు అరుపుల్లోకి భాగంగా వానికి కావాలి కదా తోడు,
వాడు ఇక్కడ ఎవరిని మింగుదునా అని వాడు చూస్తూనే ఉంటాడు. సౌగ్యము కాలిన పొరిగి వలె వాడు చూస్తూ ఉంటాడు. గర్జించు సింహం వలె సమయం తక్కువ ఉందట వానికి కూడా. మనకు ప్రభువు రాకడకు మనకు సమయం కొంచెం తక్కువ ఉంది, మనము వెంటనే మారు మనసు కలిగి ఉండాలి. వానికి కూడా సమయం తక్కువ ఉంది. ప్రభు వచ్చినట్టే వాని పని అయిపోతుంది. కనుక వానికి సమయం తక్కువ ఉంది. అపవాదికి వాడు తోడు చేసుకోవాలి కొంతమందిని, ఈ అపవాది పిల్లలను. ఈ పనికి మాలిన ఆలోచన చేత లేక రంగురంగుల లోకము, వ్యభిచారము, మోసము, దొంగతనము, నరహంతం, ఇవన్నీ వాని క్రియలు. ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపుడమము, ఇవన్నీ వాడియే. వాటికంటికి వాడు జనకుడు, వాడు తండ్రి అంట. ఈ అపవాది పనికి మాలినంటికి తండ్రి. ఈ అపవాది అన్ని కలిగినట్టు దేవుడి వలన కలిగినట్టు కాదు. దేవుడు మొదటిగా మనకి ఇచ్చింది, మనకు యథార్థవంతమైన ఆత్మని ఇచ్చినాం. మధ్యలో మనము చెరుపు కొట్టుకున్నాం. మళ్ళీ ఆయన పవిత్రపరిచి మళ్ళీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మళ్ళీ చెడిపోయిన మనము మళ్ళీ పవిత్రపరిచి మళ్ళీ పరలోక రాజ్యానికి పిలుచుకోవాలనుకున్న గొప్పదైన దేవుని మనము కేకలేసి ఆ సత్యవంతమైన దేవుని మనము ప్రచారం చేయాలి, చెప్పాలి తెలియని వారికి. ఎందుకంటే అక్కడ నరకానికి వెళ్ళకూడదనే దేవుని గొప్ప ఆలోచన మేరకు ఆ బాధ్యత విశ్వాసులకు, క్రైస్తవులకు పెట్టినాడు. కనుక మనము చెప్పవలసిన వారిగా భద్రమై ఉన్నాం ప్రియుల. ఇప్పుడు దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వకండి. రేపేమి జరుగునో తెలియదు. రేపు జరిగేది నీకు తెలియదు, అది దేవునికి తెలుసు. కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. రేపు నిన్ను పిలుచుకుంటాడా ఏమో. నీవు ఈరోజు మార్పు కలిగి పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకొని ప్రభు పరిశుద్ధాత్మను పొందుకొని నీవు ఎదుగుతూ ఉండాలి. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కనుక మనము సమయాన్ని పోనీయక దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోమని బైబిల్ గ్రంథం మనకు తెలియచెప్తా ఉన్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము కొన్ని మాటలు ధ్యానించుకున్నామండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఈ యొక్క యోహాను గారు ఆయన పద్మాస్ ద్వీపంలో ఆయన క్రీస్తు సత్యంలో బ్రతుకుతూ ఆయన దర్శనంలో ఇది చెప్పుట వింటూ ఉన్నాడంట. వానికంట పరలోకమని ఒక శబ్దం వినపడుతుందంట ఆయనకు, యోహాను గారికి. పరలోక నివాసులారా, పరలోకమా ఉత్సాహించుద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై, వాడు కొవ్వు బట్టి బాగా క్రోధము కలిగి మీ యొద్దకు దిగి వచ్చిచున్నాడని చెప్పినది అక్కడ విన్నాడు ఈ యొక్క యోహాను. వాడికి కొంచెమే సమయం ఉంది. వాడి సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏది పనికిమాలిన సత్యము, పనికిమాలిన ఆలోచన కలిగిన బిడ్డలు వాడు సొంతం చేసుకోవాలి. ఈ చెప్పుడు మాటలు విని నాశనమయ్యేవారు, ఈ వ్యభిచారంతో చచ్చేవారు, నరహత్య చేసేవారు, పొరపాటు సులువుగా చిక్కులు పెట్టు పాపాలన్నీ ఎన్ని వాని పిల్లలే. వానికి సమయం కొంచెమే, ప్రభు రాకడ సమయం కొంచెమే. ప్రభువుని నమ్మి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ప్రభువు నమ్మి మనము మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఎప్పుడన్నా రాని దేవుడు, ఎప్పుడన్నా రాని మన ప్రభు, మన యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. ఇంకా మనము భద్రం చేయబడితే, ఒక్క మాట మనము ఆయనను ఒప్పుకున్నట్లయితే, భద్రం చేయబడితే ఇంకా నీకు తిరుగులేదు. ఎప్పుడన్నా రాని పర్వాలేదు. ఇంకా నీ పని నువ్వు చేసుకొని ఆరాంగా భూమి మీదనే మనము ఆయన చిత్తంలో ఆయన వాక్య ప్రకారం బ్రతుకుంటే ఆయన ఎప్పుడు వచ్చినా మనకు ఇబ్బంది లేదు. వడ్డించేవాడు కడవంతులు ఉన్న మనకు వడ్డిస్తాడంట తెలిసినోడైతే. ఆయనకు తెలుసు, ఆయన మనకు తెలిసిన వాడు, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలము. ఇంకా ఆయన ఎప్పుడు వచ్చినా మనల్ని విడిచిపెట్టకుండా అయితే ఆయన వెళ్ళిపోడు. లక్షణంగా నీకు పిలుచుకొని నీకు మహిమ శరీరం ఇచ్చి ఆయన వెనుక మనల్ని తండ్రి వద్దకు పిలుచుకొని పోతారు, పరలోక రాజ్యం పిలుచుకుపోతారు. వదిలిపెట్టే క్వశ్చన్ ఏమీ ఉండదు.
కనుక వాడు కూడా సమయం లేదు కనుక వాడు తిరుగుతున్నాడు. సమయం లేదని మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీకు సమయం లేదు, రేపేం జరుగుతుంది మీకు తెలియదు, నాకు కూడా సమయం దగ్గరనే ఉంది. ఎందు నిమిత్తం నేను రాలేకపోతున్నానంటే ఇంకా చాలా మందికి నా సువార్త ప్రకటింపబడలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, అనవసరంగా వారికి తెలియక నరకానికి పోతే నాకు ఇష్టం లేదు. అందుకు కనుక నేను లేటు చేస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను. ఇంకా మారవలసిన పిల్లలు లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. వారు మారాలి, వారికి చెవిన సువార్త పడాలి, దేవుని సత్యం తెలియబడాలి. ఆ కలువరి శిలువలో యేసు క్రీస్తు ప్రభువారు కార్చిన రక్తం విలువ తెలియాలి. ఆ శిలువ సువార్త వ్యర్థం కాకుండా ప్రతి మనిషికి దేవుని విషయం తెలియాలి. తర్వాత వాడు వినకపోని వాని ఇష్టం, వానికి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చిన, స్వాతంత్రాన్ని ఇచ్చిన, వానికి నచ్చినట్టు నడుచుకునే హక్కు వానికి ఇచ్చేసినాను, వాని ఇష్టం. అయితే నా సత్యం అయితే వానికి తెలియబడాలి. అందు నిమిత్తం దేవుడు లేట్ చేస్తూ ఉన్నాడు. దేవుడైతే చాలా చోట్ల సమయం లేదు వస్తాను అంటున్నాడే కానీ లేట్ చేస్తూ ఉన్నాడంటే ఇంకా చాలామందికి తెలియని పిల్లలు ఉన్నారు ప్రియులు. అందుకోసం దేవుడు లేటుగా వస్తాడు. అందరికీ తెలిసిన తర్వాత ఇంకా ఆయన వస్తాడు. అప్పుడు వచ్చే ఇంతకుముందు మాదిరి కరుణ, దయ, కృప, కనికరాలంటూ ఏముండవు. ఇంకా చాలా కఠినంగా ఉంటానని చెప్పినాడు ప్రియుల. చాలా కఠినంగా ఉంటాడంట ఆయన. ఇంతకుముందు మాదిరి కృప, కనికరము, దయ ఇవన్నీ కాదు, కానీ చాలా కఠినంగా ఉంటారు. ఈసారి వచ్చినప్పటికీ జాగ్రత్త నా పిల్లలారంటూ దేవుడు మనకు ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, నడిపించే దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుల. కనుక చివరిగా ఒక వాక్యమైనా చూసుకొని ముగించుకుందాం. ఒకే వాక్యము, ఎందుకంటే సమయం లేదు, కరెంటు లేదు కనుక. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక ఒకే మాట చూసుకొని ముగించుకున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒక మాట చదువుకొని ముగించుకున్నామండి. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. సమయం కూడా మనకు లేదు. దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయిస్తున్నటువంటి మాట. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, మనకు కూడా సమయం తక్కువగానే ఉన్నది. ఎందు నిమిత్తం ఇందాక అనుకున్నట్టు ఇంకా చాలా మంది పిల్లలకు తెలియబడాలి దేవుని సువార్త, దేవుని శక్తి కలిగిన నామము చాలా మందికి తెలియదు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నామము తెలియని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. కనుక ఆయన లేటుగా చేస్తున్నాడు. ఈ లోపు మీరు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. విశ్వాస గృహమునకు చేరాలంట పిల్లలు. ఆ విశ్వాస గృహము ఎవరు, ఎక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆ క్రీస్తు సంఘం అనే ఆ ఇంటికి, ఆ విశ్వాస గృహానికి మనము చేరాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. క్రీస్తు సంఘం అనే ఇంటికి, ఆ విశ్వాస గృహానికి మనం చేరాలి. ఆయనే ఆ సంఘానికి కాపరి, ఆ ఇంటికి ఆయనే శిరస్సు, సంఘానికి శిరస్సు ఆయన. ఆ ఇంటికి మనము చేరాలి. అందులో మనము సత్యములో బ్రతికి సర్వశక్తుడైన దేవుని పరలోక రాజ్యం చేరుకోవాలని మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనము దేవుడిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని, నల్లవారమో, పొట్టివారమో, పొడుగువారమో, లావున్నవారమో, ఏది ఇచ్చినా అది చాలా విలువైన జీవితం అంట ప్రియుల. మనము నల్లగా ఉన్నాము, లేక తెల్లగా ఉన్నాము, లేక పొడుగు ఉన్నాము, లేక పొట్టిగా ఉన్నాము, బండగా ఉన్నాము అనేది కాదు. కానీ ఎలాంటి మనిషి అయినా, అసలు కాళ్ళు లేకుండా పుట్టినా, లేక చేతులు లేకుండా ఎంతోమంది పుడుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి చాలా అమూల్యమైనటువంటి వారు అని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉన్నాం. అమూల్యమైనటువంటి వారు అంట. ప్రతి ఒక్కరము ఆయన పోలికలు పుట్టిన ప్రతి ఒక్కరు అమూల్యమైనటువంటి వారమైనటువంటి ఆయన సొత్తు మనం. కనుక ఆయన సొత్తైన బిడ్డలముగా, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలముగా మనం ఈ లోకంలో, ఈ భూలోకంలో, ఈ అపవాది వెళ్తున్న లోకంలో దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుని చిత్తంలో, దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుటకు దేవుడు ప్రతి ఒక్కరికి అలాంటి దయ, కనికరములు, కృపలు దయ చేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల నుంచిన ప్రతి చిన్న